అందోల్ మున్సిపాలిటీలో మంత్రి దామోదర్ రాజనరసింహ ఎదుట మహిళలు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపైన మహిళలు నిలదీసినట్టు తెలుస్తోంది. మహిళలకు 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తారు అంటూ ప్రశ్నించారు. మంత్రి ప్రసంగాన్ని ఇటు మహిళలు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. పార్టీలకు అధికంగా ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా పార్టీలకు అధికంగా మాకు ఇల్లు స్థలాలు కావాలి, ఇల్లు కావాలి అనే ఒక తపన మీ మనసులో నిండారా ఉంటుంది. అవునా కదా? నేనే చెప్తున్నా కదా, ఓపికతో అది మనసులో ఉన్నది. ఇల్లు ఇల్లు కాదు, పాటించుడు కాదు. ఎవరికైతే ఇల్లు లేవు ఆగమ్మాయి కాదు చెప్తున్నా. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ రెడ్డికి తెలుసుకుందాం. చెప్పండి సతీష్, ఇటు చూస్తే అందోల్ మున్సిపాలిటీలో మహిళలు నిరసన చేపడుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికల వేళ దామోదర్ రాజనరసింహకి షాక్ కలిగింది అనుకోవచ్చు. ముఖ్యంగా మహిళల నిరసన తగిలింది అనుకోవచ్చు. ఏదైతే సంగారెడ్డి జిల్లా అందోల్ మున్సిపాలిటీ పరిధిలోని దీనికి సంబంధించి మహిళలకు పెద్ద ఎత్తున చెక్కులు మరి చీరలు పంపిణీ కోసం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతుండగా, దామోదర రాజనరసింహ మాట్లాడుతుండగా మహిళలు ఒక్కసారిగా ఆ మాట్లాడుతున్నటువంటి మాటల పైన మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో మహిళలు ఒక్కసారిగా అడ్డగోలుగా గ్యాస్ సబ్సిడీ డబ్బులు రావట్లేదు, మీరేమో పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు కానీ మాకు ఎలాంటి స్పష్టత రావట్లేదు, ఈ పెన్షన్లు రావట్లేదు, ఏది కూడా రావట్లేదు అంటూ ఆయన మాట్లాడుతున్న అంటే స్పీచ్ ఇచ్చే సమయంలోనే పెద్ద ఎత్తున వాగ్వాదానికి దిగారు. దాన్ని కొంచెం సర్దుమానుగా చెప్పి మళ్ళీ ఆయన ప్రసంగం స్టార్ట్ చేశారు. ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదైతే ఈ చీరల పంపిణీ కార్యక్రమంలో మహిళలు ఒక్కసారిగా చీరల పంపిణీ కార్యక్రమం దగ్గరికి ఆయనతో మాట్లాడుతూ కూడా పెద్ద ఎత్తున మళ్ళీ అక్కడ వాగ్వాదానికి దిగారు. ఏదైతే మాకు ఈ చీరలు అవసరం లేదు అన్నా, ముఖ్యంగా ఈ చీరలు మాకు ఎందుకు, ఈ చీరలు అవసరం లేదు, మాకు ఇస్తామన్నటువంటి హామీ ఉంది కదా, 2500 నగదు ఉంది కదా, అది ఇవ్వండి అంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు డిమాండ్ చేశారు. దానిపైన అంటే అటు ప్రసంగంతో ఒకసారి ఏదైతే ఈ పింఛన్ కానీ గ్యాస్ సంబంధించినటువంటి డబ్బులు అడగడం, ముఖ్యంగా శారీ ఇచ్చేటప్పుడు ఆ 2500 మహాలక్ష్మి స్కీమ్ గురించి అడగడం, ఇవన్నీ కూడా ఎంతసేపటికి హామీ అయినా సరిగా చెప్పకపోవడం, అంటే ఎప్పుడు వస్తాయి ఈ డబ్బులు, ఎప్పుడు వేస్తారు, ఈ గ్యాస్ కు సంబంధించిన డబ్బులు ఎప్పుడు వేస్తారు, ఈ పెన్షన్ పైసలు ఎప్పుడు పెంచుతారు అని అడిగిన ప్రశ్నలకు మంత్రి నుంచి సమాధానం లేకపోవడంతో అక్కడ పెద్ద ఎత్తున నిరసన సెగలైతే అంటుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రసంగం కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇటు మంత్రి నుంచి ఎటువంటి స్పందన లేదంటారా? అయితే ముఖ్యంగా ఫస్ట్ ఏదైతే ఈ కార్యక్రమానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మొత్తం మహిళలందరినీ కూడా అక్కడికి ఈ శారీలు చెక్కులు అన్ని కూడా పెద్ద ఎత్తున పంచ కార్యక్రమం పెట్టారు. దీనికి సంబంధించి ఆయన ముందుగా ప్రసంగం అంటే సంగారెడ్డి ఇటు మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం కూడా అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయి. ఇటు ఏదైతే ఆరోగ్య శాఖ ఉందో ఆరోగ్య పరంగా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో మనము కాంగ్రెస్ పార్టీని గెలిపియాలంటూ కూడా ఆయన ప్రసంగం చేస్తున్న సమయంలో మీరు పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు, ఎక్కడ మాకు పెన్షన్లు పెరిగినాయి, ఎక్కడ మాకు గ్యాస్ డబ్బులు వస్తున్నాయి, ఎక్కడ మాకు ఈ 2500 వస్తున్నాయి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్న సమయంలోనే కింద నుంచి స్టేజ్ పైన ఆయన మాట్లాడుతా ఉన్నాడు. కింద నుంచి మహిళలు ఒక్కసారిగా అందరూ కూడా వాగ్వాదానికి దిగారు. అప్పుడు కొద్దిగా నచ్చ చెప్పారు. సర్దుమణిగిన తర్వాత మళ్ళీ ఆ మాట్లాడడం అయిపోయిన తర్వాత ఆ శారీ ఏదైతే శారీ ప్రధానోత్సవంలో భాగంగా మళ్ళీ అక్కడ 2-3 మహిళలు కలిసి మళ్ళీ నిలదీయడం జరిగింది. ఆ 2500 ఎప్పుడు ఇస్తారో మాకు చెప్పండి, ఈ పింఛన్ డబ్బులు ఎప్పుడు ఇస్తారో మాకు చెప్పండి, ఇవన్నీ మాకు వద్దు, మున్సిపాలిటీ ఎన్నికల కోసం
ఇవన్నీ కూడా మీరు చేస్తా ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు ఇస్తారు, మాకు ఒక డేట్ చెప్పండి అంటూ కూడా అక్కడ ఏదైతే మంత్రిని నిలదీసిన పరిస్థితులే ఉన్నాయి. సో ఇప్పటికే అందరి మంత్రులకు కూడా ఇట్లాంటి చాకులు తలుగుతూనే ఉన్నాయి. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ముందుకు పోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది అమూల్య. అంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వ హామీలపైన ఇటు ప్రజల్లో చాలా అసంతృప్తి ఉందనే చెప్పాలంటారా? ముఖ్యంగా కొన్ని పనులు వాళ్ళు ఏదైతే ఈ అభివృద్ధి పనులకు సంబంధించి ఏవైతే ఇచ్చారో అవి నెరవేర్చినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే కొన్ని ముఖ్యంగా గ్రామాల్లో పెద్ద ఎత్తున కొన్ని కార్యక్రమాలు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, 200 యూనిట్ల గ్యాస్ కావచ్చు, మొత్తం కూడా ఈ సన్న బియ్యం కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. మేము కొన్ని చేస్తా ఉన్నాము, ఇప్పుడున్న బడ్జెట్ పరంగా కొన్ని చేయలేకపోతున్నాము అని చెప్పాల్సిన అవసరం ఉండే. కానీ అక్కడ మంత్రి వీళ్ళు ఒక్కసారిగా ఈ 2 సార్లు ఆయన అడ్డగించడంతో ఆయన స్టేజ్ పైన ఆయనను అడగడంతో అసహనానికి గురై కూడా ఏమీ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనబడతా ఉంది అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఒక ప్రశ్న తీసుకుంటే ఆందోళ్ మున్సిపాలిటీలో ఇటు మంత్రి దామోదర్ రాజనరసింహ ఎదుట మహిళలు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపైన ఇటు మహిళలు నిలదీస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మహిళలకు 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తారు అంటూ ప్రశ్నించారు. ఇక మంత్రి ప్రసంగాన్ని ఇటు మహిళలు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం చూసుకుంటే విజువల్స్ క్లియర్ గా చూడొచ్చు. ఇటు మంత్రి ప్రస్తుతం అయితే ప్రసంగిస్తున్న సమయంలో ఇటు కింద నుంచి మహిళలు కూడా ఎప్పుడు మాకు 2500 రూపాయలు ఇచ్చిన హామీని ఎప్పుడు నిలబెట్టుకుంటారు అంటూ ప్రశ్నించడం జరిగింది. దాని తర్వాత కొంతసేపటికి ఇటు నచ్చ చెప్పడంతో ఇటు సద్దుమరిగింది. తర్వాత అయితే మళ్ళీ ఎప్పుడైతే చీరల పంపిణీ స్టార్ట్ అయిందో అప్పుడు మళ్ళీ మహిళలు ప్రశ్నించడం అయితే స్టార్ట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ప్రజల్లో ఇచ్చిన హామీల గురించి చాలా వ్యతిరేకత మరియు అసంతృప్తి ఉందనే చెప్పాలి. మరి దీనిపైన ఇటు మంత్రి అయితే ప్రస్తుతానికి ఎటువంటి స్పందన లేదు అని తెలుస్తుంది. మరి తదుపరిగా ఎటువంటి స్పందన ఉంటుందని చూడాల్సి ఉంది.